బృహత్సామ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహం మాసానాం మార్గశీర్షోహం ఋతూనాం కుసుమాకరః. వేదములలో సామవేదము నేనే అన్న పరమాత్మ ఆ సామవేదములో బృహత్సామము అనే మంత్రము గొప్పది అంటున్నాడు. అంటే సామములలో బృహత్తరమైనది అంటే పెద్దది అని కాదు, భగవంతుని కీర్తించేది, భగవంతుని మహత్తును గురించి చెప్పేది అని అర్థము. అందుకే ఆ మంత్రమునకు బృహత్ సామము అని పేరు. సంస్కృతంలో ఎన్నో ఛందస్సులు ఉన్నాయి. ఛందస్సులు అంటే వేద మంత్రములు అని, ఆ వేద మంత్రములు చెప్పబడిన మీటర్ అంటే నడక అని కూడా చెబుతారు. ఆ ఛందస్సులలో గాయత్రి ఛందస్సు నేనే అంటే గాయత్రి మంత్రము పరమాత్మను గురించి చెప్పేది. వేదములలో సారమంతా గాయత్రి మంత్రములలో నిక్షిప్తమై ఉంది. అందుకే సంధ్యావందనములలో గాయత్రి జపము చేస్తుంటారు. ఈ గాయత్రి మంత్రమును ఉపనయన కాలంలో వటువు తన తండ్రికిని తనకు సవితాదేవతా మంత్రమును ఉపదేశించమని అడుగుతాడు. అప్పుడు కుమారుడికి తండ్రి గాయత్రి ఛందస్సులో ఉన్న సవితాదేవతా మంత్రమును ఉపదేశిస్తాడు. దానినే బ్రహ్మోపదేశము అని అంటారు. అంటే బ్రహ్మను గురించి ఉపదేశించడము. గాయత్రి మంత్రము బ్రహ్మను గురించి తెలియజేస్తుంది. బ్రహ్మ వేద స్వరూపుడు. 3 వేదములలో సారమును తీసి 3 పంక్తులలో ఈ గాయత్రి మంత్రంలో నిక్షిప్తం చేశారు. తరువాతి కాలంలో విశ్వామిత్రుడు ఈ గాయత్రి మంత్రంను వ్యాప్తిలోకి తీసుకువచ్చాడు. అసలు ఈ మంత్రము సవిత అనే దేవతను ఉద్దేశించిన మంత్రమే. అందుకే సవితా మంత్రము అని అంటారు. కానీ ఈ మంత్రము గాయత్రి ఛందస్సులో ఉండటం వలన గాయత్రి మంత్రం అని పేరు సార్థకమైంది. గాయత్రి ఛందస్సు అంటే ఈ మంత్రంలో 3 పంక్తులు ఉంటాయి. పంక్తికి 8 అక్షరాలు ఉంటాయి. మొత్తం 24 అక్షరాలు ఉంటాయి. ఈ విధమైన ఛందస్సును గాయత్రి ఛందస్సు అంటారు. ఇదే విధంగా సంస్కృతంలో అనుష్ఠప్ ఛందస్సు మొదలగు ఛందస్సులు ఉన్నాయి. వాటిలో గాయత్రి ఛందస్సు ఒకటి. మాసములలో మార్గశీర్ష మాసము నేనే. ఇదివరకు రోజులలో సంవత్సరము చైత్రమాసంతో కాకుండా మార్గశిర మాసంతో మొదలయ్యేది. ఇది మహాభారతంలో అనుశాసనిక పర్వంలో వివరించబడినది. ఆనాటి కాల గణన ప్రకారము మార్గశిర మాసంతో సంవత్సరము మొదలవుతుంది. అంటే దాదాపు డిసెంబరు మధ్యలో నుండి మన సంవత్సరము మొదలయ్యేది. పవిత్రమైన ధనుర్మాసము, వైకుంఠ ద్వారము తెరవడము ఈ మాసంలోనే మొదలవుతాయి. ఇది ఎలాగంటే మానవ సంవత్సరము దివ్య సంవత్సరం అని మీరు వినే ఉంటారు. మానవ సంవత్సరం అంటే 365 రోజులు. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగే కాలం. ఇది మనకు ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు. అందుకనే సంవత్సరానికి ఒక రోజు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు చేసి ఆహారం పెడితే వారికి రోజు ఆహారం పెట్టినట్టే. మరి దేవతలకు ఈ రోజు ఎప్పుడు మొదలవుతుంది అంటే మార్గశీర్ష మాసంతో మొదలవుతుంది. అంటే దేవతలకు మార్గశీర్ష మాసంలో వారికి బ్రహ్మీ ముహూర్తము మొదలవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో అంటే జనవరి 14 నుండి రోజు మొదలవుతుంది. అందుకే ఈ నెలలో అంటే డిసెంబర్ 15 నుండి జనవరి 14 దాకా మనమందరము దేవతల మాదిరి తెల్లవారుజామునే లేచి నగర సంకీర్తనము చేస్తాము. వాకిట్లో ముగ్గులు వేసి సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తాము. గొబ్బెమ్మలు పెడతాము. అందరి ఇళ్లలో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. అందుకే కొన్ని ప్రాంతాలలో దీనిని పండగ నెల అని కూడా అంటారు. ఈ పండగ నెల డిసెంబర్ 15తో మొదలై జనవరి 14తో ముగుస్తుంది. కొత్త బియ్యము, కొత్త బెల్లము, పాలు, నెయ్యి వీటితో పొంగలి వండటము, సూర్య భగవానునికి నివేదించడం చేస్తారు. ఇంకొక విశేషం ఏమిటంటే మార్గశిర మాసంలో వానలు పడటం దాదాపు ఆగిపోతాయి. పంటలు పండి పంట చేతికి వస్తుంది. అందరి ఇళ్లలో ధాన్యలక్ష్మి కలకలలాడుతూ ఉంటుంది. వాల్మీకి రామాయణంలో కూడా మార్గశిర మాస ప్రాధాన్యం గురించి వాల్మీకి మహర్షి వివరించాడు. గీతా జయంతి అంటే గీత చెప్పిన రోజు అంటే మార్గశిర శుద్ధ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. అవధూత దత్తాత్రేయుల వారు కూడా మార్గశిర మాసంలో జన్మించారని చెబుతారు. యేసుక్రీస్తు జననం కూడా డిసెంబర్ 25 ఈ మాసంలోనే జరిగింది. మార్గశిర మాసంలో అంటే చలి ఉండదు, ఇటు వానలు ఉండవు, వాతావరణము ఆహ్లాదంగా ఉంటుంది. ఇన్ని మంచి లక్షణములు ఉన్న మార్గశిర మాసము నేనే అంటున్నాడు పరమాత్మ. ఆఖరుగా ఋతువులలో వసంత ఋతువు నేనే అంటున్నాడు. వసంత ఋతువు గురించి మనకందరికీ బాగా తెలుసు. చెట్లు చిగురిస్తాయి, పూలు పూస్తాయి, వాతావరణము ఆహ్లాదంగా ఉంటుంది. శ్రీరాముడు ఇదే మాసంలో జన్మించాడు.
ఇదే మాసంలో సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఎక్కువగా విష్ణు సంబంధమైన ఉత్సవాలు, తిరునాళ్లను వసంత నవరాత్రులు ఇదే ఋతువులలో జరుగుతాయి. శరదృతువు ప్రారంభంలో వచ్చేవి శరన్నవరాత్రులు, అయితే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చేవి వసంత నవరాత్రులు. కాబట్టి ఋతువులలో వసంత ఋతువు శోభాయమైనది, కాబట్టి అది నేనే అంటున్నాడు పరమాత్మ. ద్యూతం చలయతామస్మి తేజస్తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. ఇక్కడ ఒక చలోక్తి విసిరాడు పరమాత్మ. ఇతరులను వంచే క్రీడలు, మోసపూరితమైన క్రీడలు, మానవులను తమ తమ స్థాయిల నుండి దిగజార్చే క్రీడలు, మనిషిని అధపాతాళానికి తొక్కే క్రీడలు లోకంలో చాలా ఉన్నాయి. వాటిలో జూద క్రీడ ఒకటి. ఆ జూద క్రీడను నేనే అని అన్నాడు పరమాత్మ. జూదములలో రకాలు ఉన్నాయి. కేవలం వినోదం కొరకు ఆడే జూదం వేరు, చిన్న చిన్న పందాలు వేసుకుని సరదాగా ఆడుకునే జూదం వేరు, కక్షలు కార్యన్యాలు మనసులో పెట్టుకొని పైకి నవ్వుతూ ఆడే జూదం వేరు, కేవలం జూదమే వృత్తిగా పెట్టుకొని అందులో నైపుణ్యం సంపాదించి ఆడే జూదం వేరు, ఆ వృత్తి నైపుణ్యానికి మోసం కలిపి ఎదుటివారిని మోసం చేస్తూ తాను గెలుస్తూ ఇతరులను పూర్తిగా నాశనం చేసే జూదం వేరు. ఇన్ని రకాల జూదాలు ఉన్నాయి. మొదట సరదాగా మొదలుపెట్టి తర్వాత నిండా మునిగిపోతారు, ఉన్నదంతా పోగొట్టుకుంటారు. దానికి మోసం కూడా తోడైతే ఇంకా చెప్పేదేముంది. అందులో ఆఖరిది అయిన మోసంతో కూడిన వృత్తి నైపుణ్యంతో ప్రకాశించే జూదం నేనే అని అంటున్నాడు పరమ. ఇక్కడ కృష్ణుడు కేవలం జూదమును గురించి ఎందుకు చెప్పాడు? ఎందుకంటే అదే ద్యూతంలో ఓడిపోయాడు ధర్మరాజు. దాని వలననే భారత యుద్ధం సంభవించింది. పాచికలను పక్కనే పెట్టుకొని పడుకునేవాడు. పాచికలే లోకంగా జీవించినవాడు శకుని. భార్యతో సరదాగా జూదం ఆడేవాడు ధర్మరాజు. ఒక ప్రొఫెషనల్తో అమెచ్యూర్ పోటీ పడితే ఆ ప్రొఫెషనలిజానికి మోసం తోడైతే ఎలా ఉంటుంది? ఎదుటివాడికి ఓటమి తప్పదు. ఈ విషయము ధర్మరాజుకు తెలుసు. తెలిసి రాజ్య సర్వస్వమును, తమ్ములను, భార్యను ఓడిపోవడం ధర్మరాజు తెలివి తక్కువతనం. అందుకే మోసపూరిత క్రీడలలో ఒకటైన జూదము అనే ఉపమానాన్ని వాడాడు పరమాత్మ. అంతేకాని జూదం ఆడమని కానీ, జూదాన్ని ప్రోత్సహించడం కానీ, జూదంలో మోసం చేయమని కానీ చెప్పలేదు. కేవలం జూదము, అందులో అంతర్లీనంగా ఉన్న మోసశక్తిని, మానవుని దిగజార్చే శక్తిని కూడా నేనే అని అన్నాడు. ఒక గదిలో లైటు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులో మంచి కార్యములు చేయవచ్చు, పేకాట ఆడి ఉన్నదంతా పోగొట్టుకోవచ్చు, మర్డర్లు, దొంగతనాలు చేయవచ్చు. చేసే కార్యం ఏదైనా వెలుగు మాత్రం ఒకటే, అన్నిటికీ సమానమే. అందుకే జూదము కూడా నేనే. దానికి సరదాకే పరిమితం చేస్తావో, జీవితం నాశనం చేసుకుంటావో, ఎలా ఉపయోగిస్తావో అది నీ ఇష్టం అని నర్మగర్భంగా చెప్పాడు పరమాత్మ. ఏ పని చేయడానికైనా తెలివితేటలు, నైపుణ్యము, చాతుర్యము ఉండాలి. అవి లేకపోతే ఆ పనులు రాణించవు. మంచి పనులు, లోకోపకారానికి పనికివచ్చే పనులు చేయడానికి కానీ, అలాగే జూదము, మోసము మొదలగు దుర్మార్గాలు చేయడానికి కానీ ఈ తెలివి, నైపుణ్యము, చాతుర్యము ఉండాలి. అవి నేనే అంటున్నాడు పరమాత్మ. కానీ ఆ తెలివిని, నైపుణ్యాన్ని, చాతుర్యాన్ని సక్రమంగా వినియోగించుకోవాలో, దుర్వినియోగం చేసుకోవాలో నిర్ణయించుకోవలసినది మానవుడే. కానీ కృష్ణుని బోధనలను అర్థం చేసుకోకుండా ఏమండి పరమాత్మ జూదంలో కూడా ఉన్నాడు కదా, ఆ జూదం ఆడితే తప్పేంటి అని అడిగేవాళ్ళు ఉన్నారు. మరి పరమాత్మ విభూతులు ఎన్నో ఉన్నాయి, వాటిలో అన్నిటిలో నీవు ఉన్నావా అని ముందు ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే దీని ప్రక్కనే మరొక ఉపమానం కూడా ఉంది. తేజస్సు కలవారిలో ఉన్న తేజస్సును నేను అని కూడా అన్నారు. మనవి తేజోవంతమైన ముఖాల, జిడ్డు ముఖాల ముందు ఆలోచించుకోవాలి. మనలో అసలు తేజస్సు, బుద్ధి, కుశలత, నేర్పు ఉన్నాయా ఆలోచించుకోవాలి. ఇవేమీ ఆలోచించకుండా కృష్ణుడు జూదంలో ఉన్నాడు, అందుకని జూదం ఆడతాను అని అనడం శుద్ధ అవివేకము. ఇక్కడ మరొక భావం గురించి చెప్పాడు కృష్ణుడు. తేజస్సు కలవారిలో తేజస్సును నేనే అన్నాడు. తేజస్సు అంటే తెలివితేటలు, బుద్ధి, కుశలత, నేర్పు, ఎదుటివాడి మీద గెలిచే సామర్థ్యము, ఇవన్నీ నేనే. అంటే జూదములో కూడా ఉన్న కుశలత, నేర్పు అన్నీ నేనే అని. ఆ నేర్పు ధర్మరాజులో లేదు, ఒక్క మొండితనం తప్ప. శకునితో ఆడే నేర్పు తనకు ఉందా లేదా అనే యుధిష్ఠిరుడు ఆలోచించలేదు. బుద్ధి, కుశలతను, విచక్షణను ప్రదర్శించలేదు. తనకు అంతా తెలుసు అనే అహం, మొండితనము, తాను చేసిందంతా ధర్మము అనే గర్వము, ఇవి పుష్కలంగా ధర్మరాజులో ఉన్నాయి. అందుకే శకునితో జూదం ఆడాడు, చిత్తుగా ఓడిపోయాడు.
ఫలితం అనుభవించాడు. అందుకే బుద్ధి కుశలతను, విచక్షణకు, నేర్పుకు మధ్య పేరైన తేజస్సును నేను అంటున్నాడు పరమాత్మ. జయాన్ని, ఆ జయం కలగాలంటే దానికి చేసే ప్రయత్నం నేనే. ఏ పని చేయాలన్నా దానికి తగిన ప్రయత్నం ఉండాలి. నిశ్చయాత్మక బుద్ధి కావాలి. కల్లోలితమైన మనసు ఉండకూడదు. అప్పుడు ఆ ప్రయత్నంలో దైవ సాయం కూడా ఉంటుంది. ఆ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది. ఎటువంటి ప్రయత్నం చేయకుండా చేతులు ముడుచుకొని కూర్చుంటే ఏ పని కాదు కదా. సోమరితనము, అలవడితనము అందుకే చేసి ప్రతి పనికి తగిన ప్రయత్నము నేను అయి ఉన్నాను అని అంటున్నాడు పరమాత్మ. పైగా సాత్వికులలో ఉండే సత్వగుణమును నేనే అంటున్నాడు. సత్వగుణము, రజోగుణము, తమోగుణము ప్రకృతి లక్షణములు. వాటిలో సత్వగుణము సాత్వికుల లక్షణము. అదే నేను అంటున్నాడు పరమాత్మ. వృష్ణీనాం వాసుదేవోస్మి పాండవానాం ధనంజయః మునీనాముప్యహం వ్యాసః కవీనాముషనా కవిః. ఇన్ని చెప్పాడు. ఇంతకు ఈ కృష్ణులో కూడా పరమాత్మ ఉన్నాడా అంటే ఆ సంగతి చెప్పడే అని అర్జునునికి సందేహం రావచ్చు అని ఊహించి ఈ శ్లోకంలో తన గురించి తాను చెప్పు. వృష్ణివంశీయులలో వాసుదేవుడును నేనే అంటే కృష్ణావతారము నేనే అని అన్నాడు. ఇన్ని అవతారాలు ఉంటే కేవలం కృష్ణావతారం గురించి ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే ఇందులో కేవలం దుష్ట శిక్షణే కాకుండా ధర్మ సంస్థాపన కొరకు రాబోయే కలియుగంలో మానవులను ధర్మమును సక్రమంగా ఆచరించడానికి భగవద్గీతను కూడా ఉపదేశించాడు. ఈ ఉపదేశం ఇంకా ఏ అవతారంలోనూ జరగలేదు. అందుకే కృష్ణావతారమునకు అంత విశిష్టత. ఈ భగవద్గీతకు ఎంతటి గౌరవం లభించింది అంటే ప్రస్థానత్రయంలో స్థానం లభించింది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. తర్వాత నాలోనే కాదు నీలో కూడా పరమాత్మ అంశ ఉంది అని పాండవులలో అర్జునుడును నేను అని అన్నాడు. పాండవులు ఇంతమంది ఉండగా కేవలం అర్జునుడికే ఎందుకు చెప్పవలసి వచ్చింది అనే విషయం మనకందరికీ తెలుసు. యుద్ధభూమిలో మోహరించి ఉన్న తాతలు, తండ్రులు, గురువులు, ఆచార్యులు, కుమారులు మొదలగు వారిని చూచి విషాదం చెంది కృష్ణుని గురువుగా భావించి తనకు కర్తవ్యోపదేశము చేయమని కోరాడు అర్జునుడు. ఇతర పాండవులకు ఆ అవకాశం కలగలేదు. పైగా ఉపనిషత్తుల సారము, యోగ విద్యా సారము, బ్రహ్మ విద్య అయిన భగవద్గీతలో అర్జునుడు భాగస్వామి అయ్యాడు. అనితర సాధ్యము అయిన విశ్వరూపమును తన జ్ఞాననేత్రంతో చూచే భాగ్యము ఒక్క అర్జునునికే దక్కింది. కృష్ణార్జునులు నరనారాయణులు అని పురాణాలు చెబుతున్నాయి. అందుకే అర్జునుడిలో కూడా పరమాత్మ అంశ ఉంది అని అన్నాడు కృష్ణుడు. మరి భగవద్గీతను కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు విన్నాడు. ఈ విషయం లోకానికి ఎలా తెలిసేది? ఎవరు తెలియజెప్పారు అంటే వ్యాసుడు అని అందరికీ తెలుసు. మహాభారతం అనే ఇతిహాసంలో భగవద్గీతను మణిహారంలో పతకంలాగా ఇమిడ్చి గ్రంథస్థం చేసి అక్షర రూపంలో మనకు అందించిన వాడు, మానవాళికి మహోపకారం చేసిన వాడు వ్యాసుడు. కృష్ణుడు జగద్గురువు అయితే వ్యాసుడు మనకందరికీ గురువు. గురు పరంపరలో అగ్రగణ్యుడు. ఆయనలో భగవన్ దంశ ఉంది కాబట్టి ఆయనను వ్యాస భగవానుడు అని గౌరవంగా పిలుచుకుంటాము. అంతేకాదు, ఇందాక మనం చెప్పుకున్న ప్రస్థానత్రయంలో రెండింటినీ వ్యాసుడే రచించాడు. ఒకటి భగవద్గీత, రెండవది బ్రహ్మసూత్రాలు. పరమాత్మ అంశ అనుగ్రహం లేనిదే ఇంతటి మహాత్కార్యము ఎవరికీ సాధ్యము కాదు. అంతేకాదు, ఒకటిగా ఉన్న వేదమును మూడుగా విభజించి సులభతరం చేసి తన శిష్యుల ద్వారా అందరూ అధ్యయనం చేయడానికి వీలుగా మానవాళికి అందించిన మహానుభావుడు వేదవ్యాసుడు. ఆ విధంగా కూడా వేదవ్యాసుని భగవంతునిగా, పరమాత్మ అవతారంగా మనం భావిస్తాము. అందుకే వ్యాసుడు కూడా పరమాత్మ అంశ అని అన్నాడు కృష్ణుడు. తర్వాత జ్ఞానవంతుల్లో శుక్రాచార్యుడును నేనే. శుక్రాచార్యుడు భృగువు వంశంలోని వాడు. ఇంతకుముందే దేవగురువు బృహస్పతి పరమాత్మ అంశగా చెప్పుకున్నాము. ఇప్పుడు రాక్షస గురువు శుక్రాచార్యుని కూడా పరమాత్మ అంశగా చెప్పుకుంటున్నాము. గురువు అంటే జ్ఞానమును కలిగించేవాడు. ఎవరికి గురువు అయినా గురువు బ్రహ్మస్వరూపుడు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అనడము మనకు తెలుసు కదా. గురువు ఎవరికైనా గురువే. ఆయన పరమాత్మ స్వరూపమే.